నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివపార్త్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా డిబేట్లోకి వెళ్లే ముందుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి జనసేన అధినేత కొత్త తరహా రాజకీయాలకు తెరదీశారని చెప్పుకోవచ్చా? మొత్తానికి మీ ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి సన్మానం చేసి మీ అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కక్ష సాధింపు చర్యలకి ఎవ్వరు కూడా ప్రోత్సహించినా, అలాంటి చర్యలకు దిగినా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. వైకాపా కేవలం రాజకీయ ప్రత్యర్థే కానీ శత్రువులు కాదు, గతంలో వారు వ్యవహరించినట్లు మనం వ్యవహరించొద్దని చెప్పేసి స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసినట్లున్నారు. సో మొత్తానికి ఎలా అనిపించింది ఎమ్మెల్యే గారు మీ అధినేత చేసినటువంటి దిశానిర్దేశం? డిఫరెంట్ గా బ్రహ్మనాయుడు గారు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ఎందుకంటే అలా ఇది డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం. ఒక సేవకులుగా గుర్తించి అత్యధిక మెజారిటీతో ఓట్లు ఇచ్చారు, సీట్లు ఇచ్చారు. డిఫరెంట్ గా సేవ చేసి అంకిత భావంతో పనిచేయాలి. ప్లస్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు గాడిలో పడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, మరి ఉన్న ఇండస్ట్రీస్ కాపాడుకోవాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మన ఆలోచన డెవలప్మెంట్ మీద ఉండాలి తప్ప ప్రత్యర్థులు ప్రతీకారం మీద ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి అనుభవం ఎదురవుతున్న విషయాన్ని ఆయన తెలియజేయడం చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మన రాజకీయ బద్దంగా మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళకి మనకి ఎక్కడ కూడా వ్యక్తిగత తగాదాలు కానీ మీరు ఎక్కడ కూడా అలాంటి వాళ్ళ మీద దాడులు కానీ అలాంటివి చేయొద్దని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ఒకసారి అందరికీ హెచ్చరిక చేయడం జరిగింది. ఎవరైనా అలాంటి రౌడీజం చేస్తే అవసరమైతే మీ పార్టీ నుంచి వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ జాగ్రత్తగా అందరినీ కలుపుకుని వెళ్ళండి, ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాటం చేయండి, భాషని బాగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి అని కూడా ఇవాళ చెప్పడం మీరు అందరు లైవ్ చూశారు. మా నాయకుడు మొదటి రోజు నుంచి కూడా ఇదే స్టాండ్ మీద ఉన్నాం, మేము కూడా ఇదే స్టాండ్ పెట్టాం. అయితే జరిగిన రోజుల్లో చూసుకుంటే వైసీపీ నాయకులు యువకులందరూ తీసుకొచ్చి పోలీసుల్లో కొట్టించడం కానీ, కేసులు పెట్టించడం కానీ చాలా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ మనసులో తెలిసి చెప్పినప్పుడు కూడా ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన కర్మ వాడే అనుభవిస్తారంటే కర్మ ఎవరిని వదలనే విషయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూశారు. కాబట్టి అలాంటి తప్పు మనం చేయకూడదనే ఆలోచనతో మరి కళ్యాణ్ గారు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ముందుకు పోతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన అన్న మాటే జరుగుతుంది తప్ప మళ్ళీ మనం ఏదో బయటికి మీడియా కోసం మాట్లాడో ప్రజల్ని సింపతి కోసం మాట్లాడే విషయం కాదు. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మేము అభివృద్ధి మీద మాత్రమే మాట్లాడుతాం తప్ప పాత వాళ్ళని ఎక్కడున్నారో పోలీసులతో అరెస్ట్ చేయించాలా, వాళ్ళు ఏం తప్పులు చేస్తారనే విషయాన్ని ఎక్కడా కూడా రాజకీయ పరమైన అవినీతి ఉంటే బయట పెడతాం. దాన్ని ప్రజలు దిశలో చేయడం తప్ప వాళ్ళేదో మనం పోలీస్ స్టేషన్ లో పెట్టించేయడం, అరెస్టులు చేయడం అలాంటి కార్యక్రమాలు అయితే ఈ జనసేన నాయకులు కానీ కూటమి నాయకులు గారు చేయరని నేను భావిస్తా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. అయితే బొలిశెట్టి గారు, మీరు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మీ వ్యాపారాలను పెద్ద ఎత్తున ఆనాడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మీ వ్యాపారాల మీద కూడా దెబ్బ కొట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరి అవన్నీ కూడా మనసులోంచి తీసేసారా, లేకపోతే ఇక 1 or 2 years తర్వాత మీ విశ్వరూపం ఏమైనా చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? డిఫరెంట్ గా నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మాను. కర్మల్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనిపిస్తూ ఉన్నారు. మనం శిక్షించే మనం ఎవరు అండి? ఖచ్చితంగా నన్ను పెట్టిన ఇబ్బందులు గడిచిన 5 సంవత్సరాలు ఏ వ్యాపారం చేయనివ్వలేదు, కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అన్ని రకాలుగా నష్టపరిచారు. అయినప్పుడు కూడా పైన భగవంతుడు నమ్మి ఈ రోజు మేము అలాంటి తప్పుడు పనులు మేము చేయదలుచుకోలేదు. ఎక్కడా కూడా పోలీసులు పాత శాంతి భద్రతలను కాపాడడానికి ఉపయోగిస్తారు తప్ప ఎక్కడా కూడా రౌడీజం లేకుండా, సెటిల్మెంట్ లేకుండా, ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మర్యాదగా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయించాలి. అవసరమైతే ఎవరైనా రౌడీజం పెరిగితే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం సార్. మేము ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు లేవు, ఉండదు కూడా. రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఆలోచన పెట్టుకో అలాంటి పనులు కూడా చెయ్యం. అయితే సార్, గతంలో మీ అధినేతను వ్యక్తిగతంగా దూషించిన కొంతమందిని వదిలేశారు, వారిని చట్టపరంగా కూడా శిక్షించట్లేదు అనేటువంటి ఒక బాధ మీ కార్యకర్తలు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి ఆ కార్యకర్తల మనోవేదనకి భవిష్యత్తులో మరి వారికి న్యాయం జరిగింది అనుకోవచ్చా? డెఫినెట్ గానండి, వాళ్ళు సిగ్గుపడాలండి. మనం కూడా
అదే తరహాలో బిహేవ్ చేస్తే దానివల్ల ఎలాంటి ఇండికేషన్ వెళ్తుందండి? వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందనేది ప్రజల్లోకి రాకూడదండి. కొట్లాటల కంటే కూడా మన అభివృద్ధి ముఖ్యం. ఎక్కడ కూడా రోడ్లు లేవు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు, ప్రాజెక్టులు అవ్వలేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ లేవు, కనీసం విలేజ్ లో వెళ్ళడానికి రోడ్లు కానీ ఎక్కడ కూడా కనీస సదుపాయాలు లేవు. ఇవన్నీ సమకూర్చుకోవాలా? వాళ్ళ మీద మనం ఆలోచన చేసే శక్తిని మనం డెవలప్మెంట్ పెడితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం సార్. ఎలాంటి ఆలోచన ఉన్నది బ్రహ్మనాయుడు గారు, ఎలాంటి కక్షలు కక్ష సాధింపులు మాకైతే లేవు, రాబోయే రోజుల్లో కూడా ఉండవని కూడా మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. రైట్. ఎమ్మెల్యే గారు ఒక విషయం మిమ్మల్ని చివరిసారిగా, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వ్యాపారాల మీద కానీ వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు మీ దృష్టికి వస్తే మీరు వెంటనే స్పందిస్తారా? డెఫినెట్ గా అలాంటి ఆలోచన లేదు, అలాంటి పని కూడా చెయ్యం. వాళ్ళు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే చెప్పొచ్చు కూడా మాకు. ఎందుకంటే ఇవాళ దాని మీద ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప కార్యకర్తలను కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బాగుపడ్డారు కానీ కార్యకర్తలు ఎక్కడ ఏం లాభం జరిగిన అవకాశాలు లేవండి. దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప కార్యకర్తలను ఎక్కడ కూడా ఆదుకోలేదండి. కాబట్టి వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలోనే పనిచేస్తాం. అలా ఒక నిజంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. రైట్. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్.